పూరా లోకల్. అంతరిక్ష యాత్రలో భారత్ సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఐఎస్ఎస్ చేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. ఫాల్కన్ 9 ర్యాకెట్ ద్వారా భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి బయలుదేరిన డ్రాగన్ వ్యోమనౌక గ్రేస్ గురువారం సాయంత్రం 400 కిలోమీటర్ల ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్దకు చేరింది. సరిగ్గా సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. దీనికి 2 గంటల కంటే తక్కువ సమయమే తీసుకుంది. అంతరిక్ష కేంద్రానికి చేరడానికి 14 నిమిషాల ముందు సరిగ్గా 4 గంటల 1 నిమిషానికి ఐఎస్ఎస్ హార్మనీ మాడ్యూల్తో ఉత్తర అట్లాంటిక్ సముద్రంపై ఉండగా సాఫ్ట్ క్యాప్చర్ లక్ష్యాన్ని వ్యోమనౌక సాధించింది. డాకింగ్ ప్రక్రియకు ముందు తొలుత ఫేజింగ్ దశ సాగింది. ఇందులో 16 డ్రాకో థ్రస్టర్లు ప్రజ్వరిల్లి డ్రాగన్ వ్యోమనౌక కక్షను పెంచాయి. తద్వారా అది ఐఎస్ఎస్ ఉన్న కక్షకు చేరువైంది. తదుపరి దశలో డ్రాగన్ ఐఎస్ఎస్ కు 2.5 కిలోమీటర్ల దిగువన 7 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది. ఈ దశలో ఇంజన్ 90 సెకండ్ల పాటు మండిన తర్వాత అంతరిక్ష కేంద్రానికి మరింత చేరువైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న వెంటనే శుభాంశు శుక్లాకు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ ఆస్ట్రోనాట్ పిన్స్ ను అందజేశారు. అనంతరం శుక్లా స్పందించారు. ఐఎమ్ ఆస్ట్రోనాట్ 634. ఇక్కడ ఉండటం గర్వకారణం. మీ ప్రేమ ఆశీస్సులతో నేను ఐఎస్ఎస్ కు చేరుకున్నా. ఇక్కడ నిల్చోవడం సులభంగా ఉంది, కానీ తల కొంచెం భారంగా ఉంది. కొంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నానని అన్నారు.